అయితే నిన్న కేటీఆర్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన ఏదో ఇక జూనియర్ ఎన్టీఆర్ అనుకొని పెద్ద యుగ పురుషుడు, నేను ఇక వీళ్ళందరికీ నేను ఒక్కడిని అన్నయ్య అనేటువంటి దాంట్లో ఆయన చేసినటువంటి డ్రామా అంతా ఇంత కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేటీఆర్ని. కేటీఆర్, గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆడపడుచులను ఎవరినైనా కలిసావా? అన్ని రాఖీలు ఎప్పుడైనా కట్టుకున్నావా? ఇది నేను అడుగుతా ఉన్నాను. అంటే అధికారం దిగిపోయిన తర్వాత ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం కరెక్టా కాదా అనేది ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో. అయితే ఇందులో క్లియర్గా తన సొంత చెల్లె జైల్లో ఉంటే కనీసం రాఖీ పౌర్ణమి రోజు వెళ్ళి కలుద్దామనేటువంటి సోయి లేనటువంటి చాతగాని దద్దమ్మ ఈ కేటీఆర్ అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఎందుకు అంటే నిజంగా సోదరి పైన, కవిత పైన ప్రేమ ఉంటే ఈయన ఇట్లా చేయడు. ఎందుకు చేయడు అంటే సొంత చెల్లె పైన ప్రేమ ఉంటే కనుక ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి ఆమె చెల్లెని కలిసి చెల్లెని మిస్ అవుతున్నా అని చెప్పేసి కనీసం ఒక బాధ అనేది వ్యక్తం చేశాడు. కానీ ఇక్కడ ఏం చేసిండు? చెల్లెలేదు కాబట్టి మొత్తం అందరినీ తీసుకొచ్చేసి రాఖీలు ఇటు చేయి రాఖీలు కట్టించుకొని ఆ సందర్భంగా చాలా పలు కామెంట్ చేసిండు. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే చాలా కామెంట్ చేసిండు. ఆ కామెంట్లో ఆయన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ యొక్క స్టోరీ చేస్తున్నాను. అయితే కవిత ఈరోజు జైల్లో ఉండడానికి కారణమే ఈ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావు. వీళ్ళ ప్రమేయం లేకపోతే, వీళ్ళ ప్రోద్బలం లేకపోతే ఆమె ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొనేది కాదు. వీళ్ళు కావాలని ఆమెను రాజకీయంగా అనగదొక్కడానికి ఆమెకు ఒక రాంగ్ డైరెక్షన్ చూపించి పంపించడం జరిగింది. సరే, సొంత అన్నలే కదా, సొంత భావనే కదా అని చెప్పేసి ఆమె నమ్మి ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున ఇరుక్కపోయి పాపం దాదాపు 150 రోజులకు పైగా ఆమె ఆ జైల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఇక్కడ క్యూమార్ట్ పేరిట ఏ విధంగా లిక్కర్ దందా చేసిరో వీళ్ళంతా కూడా సేమ్ ఇక్కడ కాదు, మనం ఢిల్లీ వేస్తే ఇంకెక్కువ వస్తుంది ఆదాయం అనేటువంటి కొనులో ఆమెను ప్రేరేపించి ఆమెతోటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయించి ఈరోజు ఆమెను తిహార్ జైల్లో ఆమె ఉండడానికి బాధపడడం గల కారణమే వీళ్ళ కుటుంబ సభ్యులు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున ఆడపడుచులు అందరూ వచ్చి ఆయనకు రాఖీలు కట్టినటువంటి సందర్భం మనం చూసినాం. ఈ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్ చేసిండు. ఆయన పెద్ద ఇది రాఖీ సినిమాలో జూనియర్ ఎంట్రీ లాగా ఫీల్ అవుతుండేమో, అంత సినిమా లేదు ఆయనకి. గుర్తుపెట్టుకో కేటీఆర్, నీకు అంత సినిమా లేదు. దయచేసి నువ్వు ఇప్పటికైనా కానీ ఈ డ్రామాలు బంద్ చేయి. నిన్ను ఇప్పుడు కాదు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు డ్రామా రావు అని చెప్పేసి నీకు పేరు పెట్టడం జరిగింది. ఆ డ్రామాలు ఇంకా కంటిన్యూ ఇస్తున్నట్టు నువ్వు. దయచేసి ప్రజలు ఎవరు కూడా నీ పొగరబోత్తనాన్ని, నీ డ్రామాలను ఎవరు కూడా నమ్మే పరిస్థితి కనబడతలేదు. ఇప్పటికైనా మారు, బుద్ధి తెచ్చుకోరా నాయన. బుద్ధి తెచ్చుకొని కనీసం ఒక మంచి పొలిటీషియన్గా ఎదుగు, మేము సంతోషిస్తాం. కానీ ఇంకా అదే థర్డ్ రేటెడ్ పొలిటీషియన్గా ఉంటా అంటే నిన్నెవడు కూడా బాగుపరచలేడు. నీకు ఎలా బుద్ధి చెప్పాలో మాలాంటి వాళ్ళకు తెలుసు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే నిన్న ఏం చెప్తా ఉన్నాడంటే రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ సన్నాసి. అసలు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడేటువంటి అర్హత అనే ఈయనకు ఉందా అనేది మేమైతే స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఈ తెలంగాణ సమాజం నుంచి ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒక్కసారి రాహుల్ గాంధీ గురించి ఆయన ఏం కామెంట్ చేసిండో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరు పెడతాం. అయితే ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరుంది కదా, దాన్ని మారుస్తామని చెప్పేసి ఈ సన్నాసి అంటా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతాను, గత 10 సంవత్సరాలు గాడిద పనులు తోమినావా? ఏం గడ్డి వీకినావు నువ్వు? మరి అప్పుడు మార్చొచ్చు కదా. అప్పుడు మారడానికే అప్పుడు తెలంగాణ మహనీయుల పేర్లేం గుర్తుకు రాలేదు. ఇప్పుడేమో తెలంగాణ మహనీయుల పేర్లు గుర్తుకొస్తాను. ఎందుకంటే నువ్వు అప్పుడు అధికారంలో ఉన్నావు కాబట్టి అది చేంజ్ చేయలేదు. మరి నువ్వు అధికారంలో 10 సంవత్సరాల్లో మరి అప్పుడే రాజీవ్ గాంధీ పేరు తీసేసి జయశంకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని సోయి అప్పుడు ఎందుకు రాలేదు? కాళోజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడదామనే సోయి అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చి మేము అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మారుస్తాం, తెలంగాణ మహనీయుని పేరు పెడతామని చెప్పేసి అంటా ఉన్నావు కదా. కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా మాట్లాడడానికి? గత 10 సంవత్సరాలు అధికారులు ఎవరున్నారు? నువ్వే ఉన్నావు కదా. నువ్వు ఉన్నప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు?
అంటే ఇది కేవలం అధికారం దిగిన తర్వాత ఆ ఆక్రోషంతో వాటితోటి ఆ పిచ్చిలో నువ్వు ఈ మాట్లాడుతున్నావు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర మల్లర కామెంట్స్ మానుకుంటావా లేదా, లేకపోతే నిన్ను అమరవీరుల స్తూపం ముందు చెప్పించుకొని కొడతారు ప్రజలంతా కూడా, చెప్పు చీపులతో కొట్టకపోతాడు. ఎందుకు అలాంటి వేషాలు వేస్తున్నా నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కదా కొంచెమేనా. ఇంకా చూడండి, భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడ వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదేవిధంగా ఛత్రపతి శివాజీ ఆయన స్థానికుడు, ఆయన ఓన్లీ ముంబైకో మహారాష్ట్రకో పరిమితమైన వ్యక్తి కాదు, ఆయన దేశానికి పరిమితమైన, ఆయన చరిత్రలో ఆ పెద్ద పేరు సంపాదించుకున్న వ్యక్తి. సరే నువ్వు ఓకే అక్కడ ఛత్రపతి పేరు పెట్టిరు కావచ్చు, మరి నువ్వు ఇక్కడ గత 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా. ఇప్పుడు ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వచ్చింది, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలైంది, 8 నెలలైంది అంతే, అంతకు మించి కాలే కదా. మరి ఎందుకు 10 సంవత్సరాలు వేయలేదు అంటే గత 10 సంవత్సరాలు గుర్తు రాలేదు తెలంగాణ మహనీయుల పేర్లు, ఆ తెలంగాణ ఉద్యమకారుల పేర్లు, ఆ తెలంగాణ అమరవీరుల పేర్లు గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తా ఉంది అంటే ఇప్పుడు నీకు తెలంగాణ సెంటిమెంట్ కావాలి, అధికారంలో రావాలి కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ రావాలి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ముడ్డు మీద అనాలి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఉసురు వాళ్ళను అట్నే బాధపడి వాళ్ళను అది చేసుకోవాలి. ఇదే ఉంటుంది తప్ప ఇంకో కథ ఉండదు అనేది గుర్తుపెట్టుకో. చూడండి, ఇంకా బెంగళూరుకి పోతే కెంపేగౌడ పేరు, ఇట్లా ఎక్కడ పోతే అక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి. హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఈ రోజు సంస్కారవంతంగా భరించినాం. ఇక భరించి ఇప్పుడు సంస్కారవంతం ఎక్కడ సంస్కారవంతం? నువ్వు ఒక సంస్కారవి, నువ్వు కథ, నీకు నువ్వు సంస్కారం ఉందా నీకేమైనా? కొంచెం కూడా బుద్ధి లేదు మాట్లాడడానికైనా. అసలు ఎట్లా మాట్లాడుతారు నాకు అర్థం కాదు. గింతగనం అసలు వీళ్ళకు ఈ బతుకు ఎందుకు బతుకురో అర్థం కాదు. ఈ కలవకుంట్లో అయితే నాకు అర్థం కాదు. సిగ్గులేని బతుకులు, సిగ్గు శరం ఇజ్జతి లజ్జ మానం అన్నీ వదిలేసి అధికారమే పరమావధిగా ఎవడెటన పోని వీళ్ళకు మాత్రం అధికారం కావాలి. దానికోసం ఎంత నీచానికైనా ఓడగొట్టేటువంటి రకం ఈ యొక్క దొంగలు కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా 4 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి. కావాల్సిన విగ్రహాలు ఉన్నాయి. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు, మేము మార్చలేదు. ఇందిరాగాంధీ విగ్రహాలు బొచ్చెడున్నాయి, ఇందిరాగాంధీ పేరు మీద బొచ్చెడున్నాయి, మేము ముట్టుకోలేదు. కానీ మీరు ఇదే వరవడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాములు మీరు, కానీ మాకు ఆ కర్మ పట్టలేదు. తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగల బిడ్డలుగా చెప్తా ఉన్నా 100% తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం. తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతున్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం. ఇక్కడ అర్థమైంది కదా, వాళ్ళు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరీ ముందు పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. సరే అనుకున్నారా లేదా అది తర్వాత విషయము, అది ఉంచాలా లేదా అని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వేం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు అధికారం ఆల్రెడీ తీసేసిరు కాబట్టి నీకు అంత సినిమా లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తావు అని అంటున్నావు కదా, మరి రాజీవ్ గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చిందా? రాజీవ్ గాంధీ యొక్క భార్య సోనియా గాంధీ కదా, సోనియా గాంధీ తెలంగాణ తల్లి ఇచ్చింది. తెలంగాణ అది మన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమెదే కదా కీరోల్. మీ అయ్యనే కదా తెలంగాణ అసెంబ్లీ వేదికగా సోనియా గాంధీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ విధంగా నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాను? అసలు రాజీవ్ గాంధీ కాలి గోటికి నువ్వు సరిపోతావా? ఈ దేశంలో గాంధీ కుటుంబం నుంచి చాలామంది అమరులైనరు. అటు ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వీళ్ళిద్దరూ దేశం కోసం ప్రాణాలు అర్పించడంలో వీళ్ళిద్దరిని కూడా ప్రముఖంగా మనం చెప్పొచ్చు. అయితే ఇందిరాగాంధీ ఏ విధంగా చనిపోయిందో మనం చూసాం. సిక్కు సంబంధించినటువంటి టెర్రరిస్టుల దాడిలో చనిపోయిందనే విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఎల్టీటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ మూకలు చేసినటువంటి దాడిలో ఈరోజు రాజీవ్ గాంధీ చనిపోవడం జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడా దేశ ప్రధానమంత్రి హోదాలో దేశం కోసం సేవ చేస్తున్నట్టు, సేవ కావచ్చు ఇంకేమైనా కావచ్చు, సరే దాన్ని ఆ ప్రధానమైనటువంటి హోదాలో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. మీ కుటుంబం ఏనాడైనా తెలంగాణ కోసం ఒక దెబ్బని తిన్నారా? ఏనాడైనా అసలు మీరు ఎప్పుడైనా ఇంతమంది అమరు చనిపోతుంది కదా, మేము కూడా వాళ్ళతోటి కలిపి ప్రాణార్పణ చేసుకుంటాం చెప్పి ఎప్పుడైనా అన్నారా మీరు? మీకు ఆ సోయి ఉన్నదా? అసలు మీకు తెలంగాణ కోసం మీరు చేసినట్టు త్యాగం ఏంది? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇట్ట నిలువ దోచుకొని ఆ నియంత పాలన కొనసాగించి కుటుంబ పాలనతోటి వందల వేల లక్షల కోట్ల రూపాయలు దొబ్బితిన్నటువంటి మీరా మాట్లాడుతున్నారు రాజీవ్ గాంధీ గురించి. రాజీవ్ గాంధీ కాలి గోటికి సరిపోతారా మీరు? సిగ్గుండాలి కదా కొంచెమేనా.
దేశం కోసం ప్రాణాలర్పించిన వాళ్ళైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిట్టనిలున దోచుకున్న కుటుంబం మీది కదా, మీరు మాట్లాడుతున్నారా? అందుకే అంటాను, మిమ్మల్ని అమరవీరుల స్తూపం ముందు చెప్పుతో కొట్టాలి. మిమ్మల్ని ముఖ్యంగా నిన్ను కొట్టాలి, నిన్ను నీ భావన ఇద్దరిని కూడా అమరవీరుల స్తూపం ముందు ఆ చెట్టు కట్టేసి కొట్టాలి. అప్పుడే బుద్ధి వస్తుంది. తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. వీళ్ళు ఈ దొంగలు చేస్తున్నటువంటి మోసాన్ని మనందరం కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా కాలోజీ టీవీ వేదికగా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తా చెప్పేసి ఈ సన్నాసి రాజీవ్ గాంధీ అండతోటి రాజీవ్ గాంధీ ఈ ఉన్నటువంటి పార్టీలో ఎదిగినటువంటి సన్నాసి కనీసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తా అంటే నవ్వుతూ ఉంటున్నాడు తప్ప ఏమైనా వేసి గండరంకరం ఎక్కడ పెరిగిండు? కాంగ్రెస్లో పెరగలేదా? కాంగ్రెస్లో పదవులు తీసుకోలేదా? మాట్లాడుతూ ఉంటే ఈ కేటీఆర్ అంటే సన్నాసి మాట్లాడుతూ ఉంటే చిలక నవ్వులు నవ్వుతా ఉన్నాడు. సిగ్గుండాలి కదా ఈయనకైనా. బరాబర్ చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి 1200 అమరుల త్యాగాలను గుర్తించి ఆనాడు చెలించిపోయినటువంటి సోనియమ్మ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తనకు అన్యాయం జరుగుతుంది, తన పార్టీ నాశనం అవుతుందని తెలిసి కూడా ఇచ్చినటువంటి గొప్ప మహానాయకురాలు సోనియా గాంధీ. వాళ్ళ భర్త విగ్రహం అక్కడ ఏదో పెట్టుకుంటా ఉన్నారు, తప్పేమున్నాయి, పెట్టుకొని ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి. దాని ముందు సెక్రటరీ ముందు అమరజ్యోతి లేదా, అమరవీరుల స్తూపం ఉంది కదా, ఇంకా వేరే తెలంగాణ తల్లి విగ్రహం చాలా చోట్ల పెట్టడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసి ఆ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని అనడం కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పెట్టాలనుకుంటే చాలా చోట్ల ఉన్నాయి, చాలా చోట్ల పెట్టచ్చు. రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క సన్నాసులు చేస్తున్నటువంటి ఈ దుష్ట ప్రయత్నాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా అందరూ కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదో తెలంగాణ తల్లిని విమర్శించడమో, తెలంగాణ తల్లిని చిన్న చూపు చూడడమో కాదు. ఇక్కడ కేవలం ఈ కల్వకుంట్ల కుటుంబం మరి గత 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నారు కదా, మీరు అన్నారు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి నిర్ణయం జరిగింది అన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు ఈ సన్నాసులు? ఇది కల్వకుంట్ల కాలకేలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు తెలంగాణ తల్లి గురించి. గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఎన్ని పెట్టారు మీరు ఈ ప్రభుత్వంలో? తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ట్యాంక్ బండ్ మీద అంటే ఒక్క విగ్రహం కూడా పెట్టేటువంటి సన్నాసులు మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు ఎక్కడి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? అందుకే మాకు ఆవేదన వస్తూ ఉంటుంది. తెలంగాణ గురించి వీళ్ళు చేసే ఈ తెలంగాణ ముసుగులో, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి ముసుగులో ఈ దొంగలు కల్వకుంట్ల కాలకేయులు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఘంటాపథంగా నేను చెప్పగలను. ఎందుకు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం, అక్రమం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉంచాల్సినటువంటి దాంట్లో తెలంగాణ నిట్టనిలుగా దోచుకొని ఈరోజు అన్ని రంగాల్లో సామాజిక తెలంగాణ దిశగా పయనించాల్సిన తెలంగాణను కేవలం దొరల తెలంగాణతోటి నియంతృత్వ పాలనలో గత 10 ఏళ్ళు మగ్గిపోయింది. ఇప్పటికైనా కానీ బుద్ధి మార్చుకోమని చెప్తాను. వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణకు పట్టిన శని పీడ అనేటువంటి దాంట్లో ఈరోజు మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ శని పోవాలి, ఈ పీడ పోవాలంటే ఈ కుటుంబాన్ని, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తన్ని తెరమాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది కేటీఆర్ నిన్న చేసినటువంటి దిగజారుడు కామెంట్స్ పైన ఈ కాలోజీ టీవీ యొక్క విశ్లేషణ అనేది చెప్తా ఉన్నాం.